అందరికీ శుభోదయం. నేను వేలెక్క కేబీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని. ఈరోజు నేను రైతు సంతోషంగా ఉంటే సమాజం బాగుంటుంది అనే అంశం మీద చెప్పబోతున్నాను. భారతదేశం వ్యవసాయక దేశం. ఇప్పటికీ 70% ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయక వృద్ధిపై ఆధారపడి జీవిస్తున్నారు. అందుకే రైతు దేశానికి వెన్నెముక. వెన్నెముక చెరిగిపోతే ఏ పని సరిగ్గా చేయలేము. అలాగే రైతు స్థితిగతులు బాగుండకపోతే దేశం ఒడిదుడుకులకు గురవుతుంది. రైతు సంతోషంగా ఉత్సవంగా ఉంటే మరెన్నో పంటలు పండిస్తాడు. భూమి తల్లి ఒడిని బంగారం చేస్తాడు. తద్వారా దేశంలో ఆహార సమస్యలు ఉండవు. గ్రామంలోని చేతి వృత్తుల వారికి చేతి నిండా పన్ను దొరుకుతుంది. తద్వారా ఉత్పత్తులు పెరుగుతాయి, ఎగుమతులు పెరుగుతాయి, దిగుమతులు తగ్గుతాయి. పేదవారికి పౌష్టిక ఆహారం లభిస్తుంది. రైతు సంతోషంగా ఉన్నాడు అంటే అతివృష్టి అనావృష్టి సమస్యలు లేవు అని అర్థం. ప్రభుత్వం సహకార విధాలుగా సహాయాలు చేస్తున్నాయి అని అర్థం. జయో రైతన్న. రైతన్న నీవే సమాజ భాగ్య విధాతవు. రైతన్న నీవే త్యాగమూర్తివి. కృషి శ్రమయే నీ ఆయుధం. అందుకో మా వందనం. ధన్యవాదాలు.